మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ అనేది కూడా తీసుకురావడం జరిగింది. 3 BHKలో ఉంటుందండి. నాగోల్ మెట్రో వచ్చేసి మనకి 2.8 ఉంటుంది. నాగోల్ చౌరస్తా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కేవలం 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఎల్బీనగర్కి ఉప్పల్ కూడా మనకి ఈ లొకేషన్ వచ్చేసి మంచి సెంట్రల్ అని కూడా చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం నాగోల్కి అతి సమీపంలో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ తీసుకొని వచ్చానండి. ఇది వచ్చేసి మనకి 7 years ఓల్డ్ హౌస్. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీకు పూర్తిగా కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా పైన డిస్ప్లేలో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకున్నట్టయితే లొకేషన్ కూడా ఓనర్కి కాల్ చేసినట్టయితే లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్రమోషనల్ వీడియో కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి నాగోల్ మెట్రో నుంచి ఫ్రెండ్స్ మనకి 2.8 కిలోమీటర్స్ ఉంటుందండి. జస్ట్ మనకు ఒక 6 to 7 minutes డ్రైవ్. అలాగే ఫ్రెండ్స్ మన నాగోల్ చౌరస్తా నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 1.8 ఉంటుంది. మనకి నడుచుకుంటూ కూడా నాగోల్ చౌరస్తా కూడా వెళ్ళిపోవచ్చు అండి. మనకి చూసుకున్నట్టయితే నాగోల్ నుంచి వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసేసి మనకి శుభం కన్వెన్షన్ హాల్ వస్తుందండి. శుభం కన్వెన్షన్ హాల్ దాటగానే ఫ్రెండ్స్ మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లోనే మనకి తిరుమల ఫ్లోర్ అనేది అపార్ట్మెంట్ కనబడుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 5th floorలో ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వెస్ట్ ఫేజింగ్లో 3 BHKలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 8 feet ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మన డక్ ఏరియా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 8 feet ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనం 3 BHK అని చెప్పుకున్నాం కదండి. మనకి ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓన్లీ 7 years ఓల్డ్ హౌస్. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అన్నది కూడా మనకి సేల్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి డెడ్ అండ్ ఫ్లాట్ అండి. మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి డక్ ఏరియా 8 feet ఉంది కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్స్ కూడా చూసుకుందామండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడమర వాయుంలో ఉంటుంది. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ ఏరియా చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి మంచి వాకబుల్ స్పేస్ అనేది కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మంచి స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. హౌస్ వచ్చేసి మనకి 3 BHKలో 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. ఇందులో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి పూజా గది కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ కూడా రావడం జరిగిందండి, చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే ఇది మనకి కిచెన్. వాస్తుపరంగా మాత్రం చాలా బాగుంటుందండి. టోటల్గా కూడా మనకి కబోర్డ్ వర్క్స్ అన్నది కూడా చేయించడం జరిగింది, చూసుకోవచ్చు అండి. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చి ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు కూడా సెల్స్ అండ్ కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనకి ఒక వాషింగ్ ఏరియా రావడం జరిగింది. ఒకసారి చూసుకుందాం. అది కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే గ్రిల్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ క్రాకరీ యూనిట్, అలాగే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం వేసుకోగా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగిలింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేయించడం జరిగిందండి. మనకి దక్షిణ నైరుతిలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి బీరో కూడా పెట్టుకున్నారండి. ఇంకా చాలా స్పేస్ ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. మంచి స్పేషియస్ ఉందండి. మనకి వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ పరంగా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో 3 BHK ఫ్లాట్ అనేది దొరకడం కూడా చాలా అరుదు అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రెంటల్ ఇన్కమ్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 16,000 to 17,000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ రెంట్స్ కూడా చూసుకున్నట్టయితే ఇవి అపార్ట్మెంట్స్లో మనకి 16,000 3 BHK ఫ్లాట్ రెంట్ అన్నది కూడా పోతుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇంటికి వాయువ్యంలో ఉంటుంది, చూసుకోవచ్చండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం వేసుకోవడం కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగిలింది. ఇటువైపు చూసుకున్నట్టయితే టోటల్ కూడా మనకి కబోర్డ్ వర్క్స్ అన్నది కూడా చేయించడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి పడమర వాయుంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా వచ్చేసి హౌస్ వచ్చేసి చాలా బాగుందండి.
అలాగే ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఈ ఫ్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటికి ఈశాన్యంలో వచ్చేసి ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఒక విండో, తూర్పు ఈశాన్యంలో కూడా విండో అనేది కూడా కేటాయించడం జరిగిందండి. ఇందులో ఎక్కడ కూడా మన లైట్స్ అనేది కూడా వాడలేదు, చూసుకోవచ్చండి. టోటల్ కూడా న్యాచురల్ లైటింగ్లోనే వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్స్, అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు కూడా మనకి కబోర్డ్స్ కూడా వేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక మీరు చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ అనేది ఇస్తున్నానండి, మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది మీకు ఓనర్కి కనుక కాల్ చేసినట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కేవలం 7 years ఓల్డ్ హౌస్ అండి. అలాగే ఫ్రెండ్స్ డిస్ప్లేలో ఓనర్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి మిగతా డీటెయిల్స్ ఏమైనా నేను మిస్ అయినా కూడా మీరు ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మన యూడిఎస్ చూసుకున్నట్టయితే మనకి 43 square yards అనేది రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈ వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీకు రూమ్ వైజ్ కూడా చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 1422 SFT రావడం జరిగిందండి. మనకి యూడిఎస్ వచ్చేసి 43 square yards ఉంటుంది. అపార్ట్మెంట్స్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి శ్రీ తిరుమల ఫ్లోరా. మనకి 5th floorలో ఈ ఫ్లాట్ ఉంటుందండి. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి 3 BHKలో కన్స్ట్రక్షన్ అని చేయడం జరిగిందండి. మనకి వచ్చేసి 7 years ఓల్డ్ హౌస్ అండి. మంచి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. జస్ట్ మనకి పెండింగ్ వర్క్స్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి ఇంకా బ్రాండ్ న్యూగా కూడా కనబడుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 70 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్ విత్ కార్ పార్కింగ్ అండ్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని కూడా మనకి 70 lakhs చెప్తున్నారండి. మనకి మంచి ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి నాగోల్ మెట్రో వచ్చేసి మనకి 2.8 ఉంటుంది. నాగోల్ చౌరస్తా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కేవలం 1.3 kilometers డిస్టెన్స్లోనే ఉంటుందండి. మన నాగోల్ నుంచి వస్తుంటే ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో శుభం కన్వెన్షన్ హాల్ ఉంటుంది. ఆ శుభం కన్వెన్షన్ హాల్ దాటంగానే ఫ్రెండ్స్ రైట్ సైడ్లో కళ్యాణ లక్ష్మి ఉంటుంది. కళ్యాణ లక్ష్మి దాటంగానే ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది కూడా కనబడుతుంది. లొకేషన్ కావాలన్నా కూడా ఫ్రెండ్స్ ఓనర్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.